ఈరోజు మా నవ యువకుడు 75వ సంవత్సరం నుంచి 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 76 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులైతేమి ఇంతవరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఓపెనింగ్ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దీనికి మా మున్సిపల్ కమిషనర్ కానీ మా మున్సిపల్ ఎస్సీ గారు మొత్తం సిబ్బంది అలాగే పబ్లిక్ హెల్త్ వాళ్ళు అలాగే పీడీ డ్వామా పీడీ మెప్మా వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు 76 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఓపెనింగ్ చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అనేకమైనటువంటి పదవులు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పలు దఫాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అలాగే అనేకమైనటువంటి అవమానాలు అయితే ముఖ్యంగా అలిపిరి దగ్గర తిరుపతిలో అలిపిరి దగ్గర ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పునర్జన్మ పొందడం కానీ ఇవన్నీ చూస్తే అనేకమైనటువంటి కష్ట నష్టాలు ఓర్చుకొని ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. ఈ 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే గుర్తు తెచ్చే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రపంచంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేశారు. ముఖ్యంగా ఆ టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ నిర్మాణం చేపిస్తూ ఉంటే ఈ హైటెక్ సిటీ నిర్మాణం వల్ల ప్రజలకు ఏమొరుగుతుంది, సెల్ ఫోన్లు తీసుకొస్తే ఏమొస్తాయి, కంప్యూటర్లు తీసుకొస్తే ఏమొస్తాయని ఆ రోజుండే నాయకులు ఎద్దేవి చేసిన పరిస్థితి. కానీ ఈరోజు అదే హైటెక్ సిటీ లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబడింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాదే తెలంగాణని పోషిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే కట్టుబట్టలతో రాష్ట్రం విడిపోతే 2014లో కట్టుబట్టలతో బస్సులో దాదాపు 1.5 ఇయర్ కాపురం చేసి అమరావతిని నిర్మించే విధంగా చేశారు. ఆ టైంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని ఎక్కడికక్కడ మునుముక్కులాట చేసి విశాఖపట్నం అని కర్నూలు అని ఇంకోటి అని చెప్పేసి మునుముక్కులాట ఆడుకున్నారు. దాన్ని చట్టబద్ధత తీసుకొచ్చే విధంగా ఈరోజు సంస్కరణలు చేసి ఒక చట్టబద్ధత రూపకల్పన చేశారు. పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చారు. పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి ఎవరు వచ్చినా కానీ అమరావతిని కదిలించిన విధంగా ఈరోజు చట్టబద్ధత రూపకల్పన చేసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవే కాకుండా ఈరోజు ప్రజలకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ 20 నెలల కాలంలోనే ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 5 సంతకాల్లో పెన్షన్ కార్యక్రమం పెట్టారు. అలాగే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచారు. వికలాంగులకు 6,000 రూపాయలు పెంచారు. 10,000 రూపాయలు బెడెడోళ్ళకి చేశారు. పూర్తి బెడెడోళ్ళకి 15,000 రూపాయలు చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత విధంగా ఈరోజు పెన్షన్ ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే డిఐసి పథకం 16,347 ఉద్యోగాలు మాట ఇచ్చిన ప్రకారం యువగలం పాదయాత్రలో భాగంగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పేసి మన యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు చెప్పి కేవలం సంవత్సరంన్నర కాలంలోనే 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసి ఈరోజు టీచర్లని నియామకం చేపట్టడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో పేదలు కడుపు కొట్టి మూసేపించడం జరిగింది. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూసేపించడం జరిగింది. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ గాను ఓపెన్ చేయించడం జరిగింది. ఈరోజు 266 అన్నా క్యాంటీన్లకి 3 పూట్ల కేవలం 5 రూపాయలతో మాత్రం భోజనం పెట్టడం జరుగుతుంది. పొద్దున టిఫిన్ అయితే మధ్యాహ్నం లంచ్ అయితే రాత్రి డిన్నర్ అయితే కేవలం 5 రూపాయలతోనే, అంటే దాదాపు గవర్నమెంట్ మీద ఒక మీల్స్ మీద 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తూ గవర్నమెంట్ భారం పన్నా కానీ పేదలు బాగుండాలని చెప్పేసి ఈరోజు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేపించేసి
పేదలను ఆదుకోవడం జరుగుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మ సందర్భంగా మా తల్లి భువనేశ్వరమ్మ గారు 76 లక్షల రూపాయలు ఈరోజు అన్న క్యాంటీన్లకి ఫ్రీగా స్టేట్ మొత్తం అన్ని 266 అన్న క్యాంటీన్లకి ఫ్రీగా ఈరోజు 3 పూట్ల భోజనం పెట్టించడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా మన అనంతపురం జిల్లాకు తీసుకుంటే హార్టికల్చర్ దేశంలోనే నంబర్ 1గా హార్టికల్చర్ని అనంతపూర్ జిల్లాని నిలబెట్టారు. ముఖ్యంగా కేవలం అందరినివా నుంచి గతంలో 1800 క్యూసెక్లు మాత్రమే నీళ్ళు వచ్చేటివి. కానీ ఈరోజు గత సమ్మర్లో దాదాపు 3600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 100 రోజుల్లోనే 3800 క్యూసెక్లు నీళ్ళు వచ్చేటట్లుగా చేసి ఈరోజు శ్రీశైలం నుంచి తమిళనాడు బార్డర్ కుప్పం లాస్ట్ చెరువు వరకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి, అలాగే ఇటు సైడ్ కర్ణాటక బార్డర్ మడకసిర లాస్ట్ చెరువు వరకు నిలిచిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ మరొక్కసారి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.